ఇవాళ మన జీవనశైలి పూర్తిగా గాడి తప్పింది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఏం తింటున్నామో ఎలా తింటున్నామో తెలియడం లేదు. పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. పొగ తాగుతున్నాం, మద్యం పుచ్చుకుంటున్నాం, రాత్రి పొద్దుపోయాక తింటున్నాం, ఒత్తిడి ఆందోళనతో సతమతమవుతున్నాం. ఇవన్నీ మన ఆరోగ్యం పైన, ముఖ్యంగా మన పొట్ట పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొట్టలో సమస్యల తాకిడికి చాలా వరకు మన జీవనశైలినే కారణంగా చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో గాడి తప్పిన జీవనశైలి కారణంగా పొట్టలో తలెత్తే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోటి విద్యలు శతకోటి తిప్పలు జానడు పొట్ట కోసమే అంటుంటాం. నిజమే. ఆ జానడు పొట్ట బాగున్నంతకాలం ఏదో తంటాలు పడుతుంటాం. అంతా బాగానే నడిచిపోతుంటుంది. కానీ అది మొండికేసిన నాడు తెలుస్తుంది మనకు దాని ప్రాముఖ్యం ఏమిటో. అజీర్ణం, అసిడిటీ, కడుపుబ్బరం, ఈ ఉదర బాధలకు అంతులేదు. అసలు తినాలని అనిపించకపోవటం నుంచి ఏమీ తిన్నా విరేచనాల వరకు ఈ ఉదర సంబంధ సమస్యల చిట్టా అనంతం. అందుకే నేడు కడుపు చేత పట్టుకుని వైద్యుల చుట్టూ తిరుగుతున్న వారికి అంతుండటం లేదు. ఉదర బాధల్లో చాలా భాగం మన స్వయంకృతాలు. ఆధునికత మన ఆహారాన్ని, అలవాట్లను, మొత్తం జీవనశైలినే మార్చివేస్తోంది. విపరీతమైన మానసిక ఒత్తిడి నుంచి వింత వింత విరుద్ధాహారాల సేవనం వరకు అవాంఛనీయమైనవే ఎక్కువ. మన ఆహారపు అలవాట్లు జీవనశైలిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవడం తక్షణ అవసరం. జీవనశైలిలో మార్పుల వలన ఉదరకోశ వ్యాధులు, కాలేయ వ్యాధులకు సంబంధించి 2 రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా జీవనశైలి మారడం వల్ల ఊబకాయం వస్తుంది. ఊబకాయం వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి. మీకు అందరికీ తెలుసు, గుండె జబ్బులు, తర్వాత మోకాళ్ళు నొప్పి రావడం, ఊపిరి కష్టంగా ఉండడం, గురక ఎక్కువగా ఉండడం, అలాంటి జబ్బులు వస్తాయి. కానీ ఉదరకోశ వ్యాధులకు సంబంధించి జీవనశైలి మారడం వల్ల వచ్చే జబ్బు ఏంటంటే యాసిడ్ రిఫ్లక్స్. అంటే పొట్టలో ఉండే ఆమ్లం ఆహార నాళంలోకి వచ్చి గుండెలో మంట రావడం, తినది వెనక్కి రావడం, శ్రేణుపులు రావడం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువ చూస్తున్నాం. దీన్ని గ్యాస్ట్రో యూసిఫిల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. రెండవ ఇంపార్టెంట్ జబ్బు ఏంటంటే లివర్ వాయడం. లివర్లో కొవ్వు చాలా తక్కువ శాతం ఉంటుంది. మోర్ దెన్ 5% కొవ్వు శాతం ఉంటే దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అనుభవజ్ఞులు రేడియాలజిస్టులు ఈ బ్రైట్ లివర్ని చూసి లివర్లో ఫ్యాట్ అని పొడుస్తారు. అక్కడ మొదలవుతుంది. అక్కడి నుంచి ఏం చేస్తామంటే లివర్ ఫంక్షన్ టెస్టులు చేస్తాం. సీరం బిలిరూబిన్, ఏఎల్టీ, ఏఎస్టీ, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో అని టెస్టులు చేస్తాం. ఈ టెస్టుల్లో ఏమవుతుందంటే ఈ లివర్ ఉబ్బినప్పుడు ఏఎల్టీ, ఏఎస్టీ పెరుగుతాయి. ఈ పెరగడం వల్ల మనం లివరు ఉబ్బడమే కాకుండా కొంత డ్యామేజ్ అవుతుందని తెలుస్తుంది. సో కొంతమంది పేషెంట్లకి ఆ డ్యామేజ్ ఎక్కువగా ఉందని అనుమానం వచ్చే, అంటే పేషెంట్కి షుగర్ ఉండి, బీపీ ఉండి, బాగా ఊబకాయం ఎక్కువగా ఉండి, అలాంటి వాళ్ళకి అవసరమైతే లివర్ బయాప్సీ చేస్తాం. లివర్లో బయాప్సీ చేయకుండా కూడా ఈ మధ్యకాలంలో కొత్త టెస్ట్ కనిపెట్టబడింది. అదేంటంటే ఫైబ్రోస్కాన్ టెస్ట్. ఈ ఫైబ్రోస్కాన్ టెస్ట్ వలన ఏమవుతుంది, లివర్ స్టిఫ్నెస్, లివర్ ఎంత గట్టిగా ఉందన్నది బయాప్సీ చేయకుండా తెలుసుకోవచ్చు. సో ఈ మిషన్ వలన ఏంటంటే లివర్ గట్టిపడిందా లేదా, ఎంత గట్టిపడింది అది తేల్చుకుని దాన్ని బట్టి పేషెంట్కి మందులు వాడాలా, లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుందా అని డిసైడ్ చేస్తాం. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ని పోల్చాలంటే మనం అప్పర్ జీ ఎండోస్కోపీ అనే పరికరం ద్వారా, ఎండోస్కోపీ అంటే ఆహార నాళంలోకి ట్యూబ్ పాస్ చేసి ఆహార నాళం ఎలా ఉంది, ఏదైనా ఒరుపు ఉందా, లేదన్నా బ్రేక్స్ ఉన్నాయా, లేదంటే మూసుకుపోయిందా, లేదంటే ఏదైనా హయాటస్ హెర్నియా అనే ఒక జబ్బు ఉంటుంది. అంటే ఆహార నాళం స్టమక్ కొంచెం పైకి వెళ్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఈ ఎండోస్కోపీ ద్వారా గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ వలన చేంజెస్ తెలుస్తాయి. ఇటీవలి కాలంలో మన జీవనశైలి అంతా గజిబిజిగా తయారైందనే చెప్పాలి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఆ నిద్ర కూడా అంతంత మాత్రంగా పట్టడం, అలాగే ఇటీవల రాత్రిళ్లు పనిచేయడం, ఇక పగటిపూట నిద్రపోయే ఉద్యోగాలు కూడా ఎక్కువయ్యాయి. ఇక పొద్దున్న ఆలస్యంగా లేవడాలు, టిఫిన్ ఆలస్యంగా చేయటం అనేది పరిపాటిగా మారింది. ఇక పనులపై ఉరుకులు పరుగులు, ఆ తర్వాత కాఫీ, టీలు, సిగరెట్లు ఊదేయడం కూడా పెరిగింది. దీంతో మధ్యాహ్న భోజనాలు ఆలస్యం కావడం చూస్తుంటాం. రాత్రిళ్లు కూడా భోజనం ఆలస్యంగా చేయడమే చూస్తున్నాం. దీనికి తోడు పార్టీలు, ఫంక్షన్లని మద్యపానం తీసుకోవడం కూడా తరచుగా జరిగేదే. ఇక ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో విపరీతమైన ఒత్తిళ్లు, ఆందోళనలు,
ఈ నేపథ్యంలో మనకు పొద్దున్నో సాయంత్రమో కాస్తంత నడకనో ఏదైనా క్రీడలతో వ్యాయామం చేసే అలవాటు కూడా తప్పిపోయింది. మొత్తంగా నేటి జీవనశైలి మనకు అనారోగ్యాన్ని కట్టబెట్టేలా తయారయింది. ఈ క్రమంలో మొదటగా దెబ్బతినేది మన పొట్టే. ఇవాళ జీర్ణ సంబంధ సమస్యలు పెరిగాయంటే దానికి ప్రధాన కారణం మన జీవనశైలి అని డాక్టర్లు చెబుతున్నారు. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ట్రీట్మెంట్ పూర్వం H2 బ్లాకర్స్ అనే డ్రగ్స్ ఉండేవి. H2 బ్లాకర్స్ అనే డ్రగ్స్ అంటే రానిడిన్, ఫెమోడిన్ అనే డ్రగ్స్ ఉండేవి. ఈ మధ్య కాలంలో కొత్తగా లాస్ట్ 20 yearsలో PPIs అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్ కనిపెట్టబడ్డాయి. ఈ డ్రగ్స్ చాలా ఎఫెక్టివ్గా యాసిడ్ని తగ్గిస్తాయి. ఈ ఆమ్లాన్ని తగ్గించడం వల్ల ఈ పేషెంట్కి చాలా బాగా ఉపశమనం వస్తుంది, గుండె మంట బాగా తగ్గిపోతుంది. ఉదాహరణకి ఒమిప్రోజోలు, ఒమిప్రోజోలు, పెంటోప్రోజాలు, రాబిప్రోజోల్ అనే డ్రగ్స్ వాడడం వల్ల సో ఉదయం పూట భోజనానికి టిఫిన్ తినడానికి ఒక అర్ధగంట ముందు ఈ మాత్రలు వేసుకోవాలి. ఈ మాత్రలు అప్పుడు బాగా పనిచేస్తాయి. ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది, గుండెలో మంట తగ్గుతుంది, యాసిడ్ వెనక్కి రావడం తగ్గుతుంది. సో ఈ మందులు కనిపెట్టబడిన తర్వాత ఈ యొక్క వ్యాధిగ్రస్తుల యొక్క జీవనం బాగా ఇంప్రూవ్ అయింది. ఎక్కువ సివియర్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసి ఈ స్టమక్ని జీర్ణాశయాన్ని ఈ ఆహార నాళానికి చుట్టూ ర్యాప్ చేస్తారు. దీన్ని ఫండోప్లికేషన్ అన్న ఆపరేషన్ అంటారు. ఈ ఫండోప్లికేషన్ ఆపరేషన్ లాప్రోస్కోపీ కూడా చేయొచ్చు. ఇది చేయడం వల్ల ఏంటంటే యాసిడ్ రిఫ్లక్స్ ఆగుతుంది. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆపరేషన్ చేసిన అందరికీ కూడా రిలీఫ్ రాదు. ఓ 60-70% రిలీఫ్ వస్తుంది. మిగతా 30-40% మంది మందులు వాడాల్సి వస్తుంది. పేషెంట్ తిన్న వెంటనే పడుకోకూడదు, తలవైపు ఎత్తుపెట్టి పెట్టుకోవాలి. బెండ్ అయ్యే పనులు, ఎస్పెషల్లీ ముఖ్యంగా ఆడవాళ్ళు బట్టలు అతకడం, ఇల్లు వచ్చున్న పనులు తిన్న తర్వాత చేయకూడదు. ఇకపోతే లివర్ జబ్బు విషయానికి వస్తే దీనికి ఊబకాయం వల్ల లివర్ వాచి, లివర్ గట్టిపడి సిరోసిస్ వచ్చిన తర్వాత చేయగలిగిన తక్కువ ఉంటుంది. పొట్ట పొంగి పొట్టలో నీరు చేరి కాళ్ళు పొంగితే డైయూరిటిక్స్ అనే డ్రగ్స్ వాడతాం. ఈ మందులు వాడడం నీరు తగ్గుతుంది, కొంచెం పొట్ట తగ్గి ఆయాసం తగ్గుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఊబకాయం వల్ల వచ్చే లివర్ వాపుకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఆహారం నియంత్రించుకోవటం, ఎక్సర్సైజ్ చేయడం, బరువు తగ్గడం వల్ల ఏ విధంగా బరువు తగ్గినా కూడా మందుల కంటే కూడా బరువు తగ్గడం వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యల్ని రాకుండా అడ్డుకోవాలంటే వేళకు ఆహారం తినాలి, రాత్రి నిద్ర వేళకు పోవాలి, నిత్యం 1 గంటైనా వ్యాయామం చేయాలి, కాఫీ టీలు తగ్గించాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు నచ్చిన హాబీలను ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితే జీవనశైలి వల్ల వచ్చే జీర్ణ సంబంధ సమస్యలను చాలా వరకు రాకుండా నిరోధించుకోవచ్చు.